హాయ్ యూఎస్ వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. రైట్ నో మనతో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ మేకర్ ఇన్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు ఉన్నారు. సారంగపాణి జాతకం అనే ఒక ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ తీశారు. ఆల్రెడీ టీజర్ అయితే బయటకు వచ్చింది అండ్ దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అక్రాస్ ద సోషల్ మీడియా కావచ్చు లేదా తెలుగు స్టేట్స్లో అని చెప్పొచ్చు. సో ఆ సినిమా ఏంటి అండ్ అవుట్ ఫన్ ఉంటుందని మనకైతే అర్థమైంది. సో ఆ సినిమా విశేషాలు ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారంగపాణి జాతకం అండ్ టైటిల్ ఇట్సెల్ఫ్ చాలా క్యాచీగా ఉంది అండ్ మీ టైటిల్స్ కూడా అన్ని చాలా పెక్యులర్గా ఉంటాయి సార్. లైక్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఫర్ యువర్ వర్క్ సార్. థ్యాంక్ యూ సో హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ సార్? లైక్ సారంగపాణి ఇది నాకు యాక్చువల్లీ నాకు లిటరేచర్ నుంచి అడాప్ట్ చేయడము చాలా ఇష్టము. చాలా అష్టాచమ్మ కానీ లేకపోతే గ్రహణం కానీ గోల్కొండ హై స్కూల్ దీనికి కూడా ఒక మూల ఉంది కథ. ఇప్పటివరకు నేను సినిమా తెర మీదే వేస్తున్నాను, ఎవరికి చెప్పట్లేదు. బట్ ఇట్స్ లూజ్లీ బేస్డ్ ఆన్ షార్ట్ స్టోరీ. బట్ అది నేను దాన్ని తీసుకుని నేను దాన్ని పూర్తిగా మలిచి నేను ఒక సినిమా కింద చేయడం జరిగింది, ఒక కథ కింద. సో జనరల్గా ఇప్పుడు ఒక ఐటీ బూమ్ వచ్చిన తర్వాత 1990s నుంచి 2000 వరకు వచ్చేటప్పటికి విపరీతంగా బీటెక్ అంటే సైన్స్ చదవడం అనేది పెరిగింది. అవును సార్. సైన్స్తో పాటు చాలామంది ఐఐటీలు చదవడాలు, ఫారిన్లో సెటిల్ అవ్వడాలు ఇలా పెరిగిపోయింది. ఇక్కడ కూడా పెరిగింది. సైమల్టేనియస్గా దాంతోపాటు భక్తి, దాంతోపాటు యూనో జాతకాలు, వాస్తులు ఇవి కూడా పెరిగాయి. ప్రవచనాలు పెరిగాయి, ఛానల్స్ పెరిగాయి. దాంతోపాటు జాతకాలు చెప్పించుకునే ఛానల్స్, పామిస్ట్రీ ఛానల్స్, పామిస్ట్రీ యాప్లు చాలా పెరిగిపోయాయి. ఈ కాంట్రడిక్షన్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక పక్కన సైంటిఫిక్ థింకింగ్ ఉంటూనే ఇంకో పక్కన ఇవన్నీ మనం ఎందుకు నమ్ముతున్నాం, ఎందుకు అంటే సైన్స్ సాల్వ్ చేయలేని కొన్ని సమస్యలను ఏమన్నా ఇదేమన్నా సాల్వ్ చేస్తుందా, ఇది హెల్ప్ చేస్తుందా మనకి? ఎందుకు ఇంకా సైంటిస్టులు కూడా రాకెట్ పంపించే ముందు జాతకం చూసి కొబ్బరికాయలు కొట్టి పంపిస్తున్నారు, పూజలు చేస్తున్నారు. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కాంట్రడిక్షన్ ఇన్ అవర్ కల్చర్. వెస్ట్రన్ కల్చర్లో వాళ్ళు బహుశా ఇవన్నీ చేయరు, కొబ్బరికాయలు కొట్టాలి ఉండవు వాళ్ళకి. మంచి టైం చూసుకుంటారే మన షాక్ అవుతారు ఎప్పుడైనా వచ్చి. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ దసరా రోజు రైల్వే డ్రైవర్లు అందరూ కొబ్బరికాయలు కొట్టి ఆయుధ పూజ చేస్తారు. మనందరం కార్లకి ఆయుధ పూజ చేస్తాం. వాళ్ళందరూ నవ్వు వస్తుంది, కార్లకు దండలేయడం ఏంటని. సో ఏమిటి కాంట్రడిక్షన్ మన కల్చర్లో అనేది నాకు ఎప్పుడు క్యూరియాసిటీ ఉండేది. ముఖ్యంగా ఈ 21st century కొత్త దానిలో మనం న్యూ మిలేనియంలో కూడా ఇది ఎక్కువ ప్రబలింది బాగా. సో అందుకుని నాకు అలాంటి దాని మీద సరదా సినిమా తీస్తే బాగుంటుంది. అయితే నమ్మకాలని, వ్యక్తిగత నమ్మకాలని వేళాకోళం చేయడం, చులకం చేయడం నా ఉద్దేశం కాదు. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. వ్యక్తిగతం నమ్మకం అనేది వ్యక్తిగతం, పర్సనల్. అది మీకు అది వాస్తు నమ్మకం ఉండొచ్చు, జాతకం ఉండొచ్చు, సైన్స్ మీద ఉండొచ్చు, ఏదైనా ఇట్స్ యువర్ పర్సనల్ థింగ్. బట్ ఎప్పుడైతే నమ్మకం అనేది మూఢనమ్మకం అవుతుందో, నమ్మకం అనేది లైన్ క్రాస్ చేసి వేలం వెర్రి అవుతుందో, నమ్మకం అనేది ఏమంటారంటే ఒక ఎక్స్ట్రీమ్ ఉన్మాదం అవుతుంది, అయినప్పుడు సమస్యలు స్టార్ట్ అయ్యి అప్పుడు ఏమవుతుంది, మన వ్యక్తిగత నమ్మకం కూడా బయటికి వెళ్ళిపోయి 10 మందిని ఎఫెక్ట్ చేస్తుంది. ఎఫెక్ట్ చేసి వాళ్ళ జీవితాన్ని కూడా చిన్నభిన్నం చేయొచ్చు, గొడవలు స్టార్ట్ అవుతాయి, రసాభాస జరుగుతుంది. అలాంటి ఒక వ్యక్తి నమ్మకం గీత దాటి మూఢనమ్మకంలోకి మారినప్పుడు అది నమ్మకం అనేది మనిషికి బలాన్ని ఇవ్వడం మానేసి బలహీనుడిని చేయడం ఎప్పుడంటే అది మూఢనమ్మకం అయినప్పుడు. అది సూపర్స్టిషన్ అయినప్పుడు ఏ విధంగా ఒక మనిషి ఆ గోతిలో పడి గిలగల కుర్తిలో పడి ఎలగలా కొట్టుకున్నాడు, తన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎలా టార్చర్ చేశాడు, అతనికి సహాయం చేద్దామని ట్రై చేసిన వాళ్ళందరూ కూడా అతని వల్ల ఎలా సఫర్ అయ్యారు, అతని జర్నీ ఏమిటి అని ఒక సరదా కామెడీ తీస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపించి. ప్రాక్టికల్ గా ఉండే ఒక ఫాదర్ జాతకల్ గా ఫాలో అయ్యే సన్ మధ్యలో అంటే మన రాత మన చేతుల్లో ఉంటుంది అని నమ్మే కొడుకు, మన రాత మన చేతల్లో ఉంటుందని నమ్మే తండ్రి. ఈ ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ట్రిగర్ పాయింట్ అది. తర్వాత హీరోయిన్తో అతనికి వచ్చే కష్టాలు అట్లా పెరుగుతూ వెళ్ళిపోతాయి. దట్ ఈస్ ద స్టోరీ. సార్ జనరల్గా మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. అంటే నాట్ లైక్ ఏ టిపికల్ కమర్షియల్ డైరెక్టర్స్ కావచ్చు, వేరే అదర్కి ఎలాంటి దానికి పోలికలు ఉండవు. మీకంటూ ఒక సెపరేట్ జానర్ ఉంటుంది. ఇంద్రగంటి గారు స్కూల్ అంటారు. అండ్ లైక్ మీరు అష్టజమ్మ తీసుకోవచ్చు, అది వన్ కైండ్ ఆఫ్ కామెడీ ఉంటుంది. అండ్ అమీతుమీ తీసుకోవచ్చు, ఇట్స్ డిఫరెంట్ కామెడీ ఉంటుంది. సో ఆల్రెడీ మీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ కామెడీ జోనర్. అంటే ఇందులో కొత్తగా ఏం చూపించారంటే ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఫ్లేవర్తో స్టార్ట్ అయ్యి ఫార్సికల్ కామెడీ కింద మారుతుందండి ఇది. ఇట్స్ ఎ బిట్ ఆఫ్ ఎ మిక్స్చర్ ఆఫ్ అష్టాచమ్మ అండ్ అమితుమి. సో కథ యొక్క మూల స్తంభం ట్రిగర్ పాయింట్ ప్రేమ. సో ఎసెన్షియల్లీ ఇట్స్ ఎ లవ్ స్టోరీ. తను ప్రేమించిన అమ్మాయిని కోసం దక్కించుకోవడానికి అతను పడే కష్టాలు ఎసెన్షియల్ పార్ట్ అది.
కానీ రొమాంటిక్ కామెడీలో ఏమవుతుందంటే ఆ రొమాంటిక్ రిలేషన్షిప్ చుట్టూ ఉండే హ్యూమర్ రొమాంటిక్ కామెడీ. అవును సార్. ఇది అలా కాదు, ఇది ట్రిగర్ పాయింట్ కింద మొదలయ్యి అతని జీవితంలో, అతను ప్రయాణించే జీవితంలో జరిగే అస్తవ్యస్తమైన సన్నివేశాలు, అంటే అస్తవ్యస్తమైన ఏమంటారు సన్నివేశాలు అనుకోండి, అస్తవ్యస్తమైన సంఘటనలు అతన్ని ఎట్లా అతని జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. అదంతా స్వయంకృతం, అతనే చేసుకున్న ప్రాబ్లమ్స్ అవి, క్రియేట్ చేసుకున్న ప్రాబ్లమ్స్. అతనికి హెల్ప్ చేయడానికి పడే స్నేహితులు పడే కష్టాలు, అతని కుటుంబం పడే కష్టాలు, హీరోయిన్ కుటుంబం పడే కష్టాలు, కానీ వాళ్ళందరినీ అతను సాటిస్ఫై చేయలేక ఇంకా ఇంకా కాంప్లికేషన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోవడం. ఇలాంటి ఒక ఫార్సికల్ హ్యూమర్ లేటర్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఉంటుంది. టేక్ ఆఫ్ పాయింట్ ఒక లవ్ స్టోరీ, దెన్ ఇట్ టర్న్స్ ఇంటూ ప్రాపర్ ఫార్సికల్ కామెడీ అనమాట. సో ఈ రెండు రకాల మిక్స్చర్ మీరు చూస్తారు, అష్టాచమ్మ అమిత మిక్స్చర్ కలిపి ఈ సినిమా ఉంటుంది, జానరాలో వస్తుంది అనమాట. సార్ లైక్ మీరు చేసిన సినిమాలు కావచ్చు, మీరు చేసిన హీరోస్ కావచ్చు, మల్టిపుల్గా చేస్తుంటారు. లైక్ సుధీర్ బాబు గారు కావచ్చు, నాని గారు కావచ్చు. అంటే మీ కంఫర్ట్ జోనర్ ఉంటుంది. మీరెందుకు సార్ కొంచెం అంటే లైక్ ఒక స్టార్స్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదంటే మీకు ఎందుకు కంఫర్ట్ లేదండి? నాకు మంచి కథ దొరకాలి. స్టార్స్ జనరల్గా ఏంటంటే చాలా పెద్ద ఇమేజ్ ఉంటుంది, స్టార్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టార్కి కొంత చాలా డాన్స్ బాగా చేస్తారు, కొందరు యాక్షన్ చాలా బాగా చేస్తారు, కొందరు రొమాన్స్ బాగా చేస్తారు, వాట్ ఎవర్. అండ్ యూజువల్లీ స్టార్స్కి లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉంటుంది. అంటే రెగ్యులర్గా నా జీవితంలో తారసపడే వ్యక్తుల కంటే కూడా అతీతమైన ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి జీవితం అయితే బాగుంటుంది స్టార్ అని కోరిక ఉంటుంది ఆడియన్స్. నేను చేయలేని పనులు అతను చేయాలి, నేను ఊహించలేని పనులు అతను చేయాలని కోరిక ఉంటుంది. అది దానికంటే కూడా అది ఇప్పుడు జనాలు కొంచెం విసుగొస్తుంది. బట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అత్యంత సౌందర్యవతి నాకు దొరకదు, అట్లీస్ట్ నా హీరోకి దొరికితే బాగుంటుంది. లేకపోతే నేను ఎవరెస్ట్ ఎక్కాలి, మన హీరో ఎక్కాడు, నేను ఎక్కలేకపోతే. సో వైకేరియస్ ప్లెజర్ అంటారు దీన్ని. అంటే వాళ్ళ ప్లేస్లో నన్ను నేను పెట్టుకుని ఆనందించడం. అప్పుడు నాకంటే అందగాడు, నాకంటే బలవంతుడు, నాకంటే ఆకర్షణీయంగా ఉండే వ్యక్తి ఆ పని చేస్తుంటే నాకు చూడడం ఇష్టపడతాను, అదొక ఆనందం కలుగుతుంది. అలాంటి ఇమేజ్ ఉన్న స్టార్స్ సినిమా తీసేటప్పుడు ఆ స్పేస్లో ఉండే కథలు చేయాలి. ఆ స్పేస్లో లేకుండా నా సినిమా ఇప్పుడు సామాన్య మానవుల కథలు ఉంటాయి, దైవాంశ సంబుతుల కథలు కావు ఎక్కువ మంది. సో నెక్స్ట్ డోర్ నైబర్, బాయ్ నెక్స్ట్ డోర్ ఉంటాడు, లేకపోతే నాకు తెలిసిన జీవితంలో కనబడే తారసపడిన మనుషులు, సారంగపాణి లాంటి వాడు, లేకపోతే సమ్మోహనంలో సుధీర్ బాబు విజయ్ లాంటి వాడు, లేకపోతే నాని అష్టాచమ్మలో రాంబాబు మహేష్ లాంటి వాడు, లేకపోతే అంతకుముందు ఆ తర్వాతలో సుమంత్ అశ్విన్ క్యారెక్టరు, లేకపోతే గోల్కొండ హై స్కూల్లో సుమంత్. దీస్ ఆర్ రియల్ పీపుల్, రియల్ లైఫ్ పీపుల్. అలాంటి వాళ్ళ కథలు స్టార్స్ చేయడం వల్ల ఒక ఫ్రిక్షన్ వస్తుంది లార్జర్ దాన్ లైఫ్కి రియల్ లైఫ్కి. అలా కాకుండా కుదిరినప్పుడు డెఫినెట్లీ ఐ వాంట్ టు డూ. నాకు లార్జర్ దాన్ లైఫ్ స్టోరీ వచ్చింది అనుకోండి, ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ వన్ ఆఫ్ ద స్టార్స్. అది జరిగినప్పుడు నాకు ప్రిన్సిపల్ ఏం చేయకూడదని, ఐ డోంట్ వాంట్, ఐ కెనాట్ డూ ఊరమాస్. అంటే ఊరమాస్ అన్న మాట నాకు ఇష్టం లేదు, తొందరగా అర్థం అవుతుందనే వాడుతున్నాను. అది మాస్ ఎంటర్టైన్మెంట్ ఎట్ వెరీ బేస్ లెవెల్ ఉంటుంది చూడండి, అది నేను చేయలేను. అగైన్స్ మై టేస్ట్ అది. నేను చేస్తే కూడా అందరూ నన్ను తిడతారు, నాకు కూడా పెద్ద సంతృప్తిగా ఉండదు అది. సార్ ప్రియదర్శి గారు అంటే వన్ ఆఫ్ ద మంచి ఉన్న యాక్టర్స్లో చాలా బాగా పెర్ఫామ్ చేయగలిగిన యాక్టర్స్. లైక్ ఆయన చూసుకుంటే ఒక కామెడియన్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు మంచి మంచి రోల్స్ చేసుకెళ్తున్నారు. లైక్ బల్గంలో లీడ్ రోల్ చేస్తున్నారు అండ్ వేరే అట్లా క్యారెక్టర్స్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన క్యాస్ట్ చేయడానికి ప్రధానంగా ఆ రికార్డే. లైక్ ఏ సినిమా చేసినా తను ఏ పాత్రను ఎంత బాగా చేయాలి అని ఆలోచిస్తాడు తప్ప మార్కులు ఎలా కొట్టేయాలి, అందరికంటే నేను బెటర్గా ఎలా చేయాలి. ఇంకోటి, నేను ఎప్పుడు హీరోయినే చేయాలి అని అనుకోడు. ఇప్పుడు ఈ డస్ ఇప్పుడు బలగంలో లీడ్ చేశాడు, మల్టిపుల్ కాస్ట్ ఉన్నా కూడా తను లీడ్. తర్వాత మల్లేశ్వరంలో లీడ్ చేశాడు, బట్ అట్ ద సేమ్ టైం F2లో సపోర్టింగ్ కాస్ట్ చేశాడు. తర్వాత మన గేమ్ చేంజర్లో కూడా చేశాడని విన్నాను. సో అట్ ద సేమ్ టైం మెయిల్ అనే సినిమాలో కూడా సపోర్టింగ్ కాస్ట్ చేశాడు. సో అతను అన్ని రకాల పాత్రలు చేయగలడు. రెండు చాలా సహజంగా చేస్తాడు, న్యాచురలిస్ట్గా చేస్తాడు. కామెడీ సినిమాలో చేస్తున్నాడు కాబట్టి కామెడీ చేయడు, పాత్ర చేస్తాడు. ఆ పాత్ర చూసి మనకి నవ్వు రావాలి. సో అతని అప్రోచ్ టు యాక్టింగ్ నాకు చాలా నచ్చింది. ముందు నుంచి డెస్పరేషన్ ఉండదు అతని పర్ఫార్మెన్స్లో సటిలిటీ ఉంటుంది, న్యాచురలిజం ఉంటుంది, ట్రూత్ఫుల్గా ఉంటుంది, ఆనెస్టీ ఉంటుంది పర్ఫార్మెన్స్లో. అది నాకు చాలా నచ్చింది. అందుకని ఈ పాత్రకి తనే కరెక్ట్ అని నేను తీసుకున్నాను. బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విన్నాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ప్రియదర్శి గారు వచ్చింది అవసరాల శ్రీనివాస్ గారి క్యారెక్టర్ అంటే లేదు, అస్సలు కాదు. అసలు అవసరాల శ్రీనివాస్ గారి క్యారెక్టర్ నేను ఇద్దరు ముగ్గురు చూశాను వేరే వాళ్ళని. శ్రీనివాస్ బాగుంటాడు, కానీ శ్రీనివాస్ ఈ పాత్ర చేస్తే పెద్ద పాత్ర కాదు మరి. శ్రీనివాస్ మళ్ళీ నేను కొంచెం అంటే సబ్స్టాన్షియల్ రోలే కానీ ఫుల్ లెంగ్త్ రోల్ కాదు, చాలా ఇంపార్టెంట్ రోల్. మళ్ళీ శ్రీని నేను ఇలాంటి పాత్ర కడిగితే బాగుంటుందా అని వేరే నటుడిని ట్రై చేయడం జరిగింది.
బట్ ఎవరు నాకు సూట్ అవ్వట్లేదు, శ్రీని అంత బాగా చేస్తారని నమ్మకం నాకు కలగల. అదే కాబట్టి ఆ పాత్రకి, కానీ ఈ పాత్రకి అసలు నేను చాయిసెస్ శ్రీని పాత్ర కాదు అసలు. ఓకే సార్. ఐ డైరెక్ట్లీ అప్రోచ్ హిమ్ ఫర్ మెయిన్ రోల్ ఓన్లీ అండ్ హీ ఇమీడియట్లీ అగ్రీడ్. ఓకే సార్. అండ్ ఫీమేల్ రూపా కూడా బేసికలీ ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య నేను చూశాను, అదే సార్. అది చాలా నచ్చింది నాకు ఆ సినిమా. తనకి సైమా బెస్ట్ డెబ్యూ కూడా వచ్చింది అప్పుడు అవార్డు. ముఖ్యంగా ఇది కామెడీ బేస్డ్ సినిమా అవడం వలన డైలాగ్స్ చాలా ఫాస్ట్గా అందరూ మాట్లాడతారు. ఇప్పుడు అష్టజమాల చివరిలో క్లైమాక్స్ పార్ట్ ఉంటుంది చూడండి, స్వాతి లాంటి నటులు అయితే చేయలేరు, అంత స్పీడ్గా మాట్లాడగలరు. అలాంటి ఒక స్పీడ్గా మాట్లాడే తెలుగు అమ్మాయి కావాలి నాకు. నాకు నార్త్ ఇండియన్లా కనబడే అమ్మాయి ఉండకూడదు, మన తెలుగుంటి అమ్మాయిలా ఉండాలి. ఎక్కడో తెల్లగా కనబడే ఒక అమ్మాయిని తీసుకొచ్చి తెలుగు అమ్మాయిని రుద్దడం నాకు ఇష్టం లేదు. ఆ కాంప్లెక్షన్ అలా ఉండాలి, ఆ అమ్మాయి ఫీచర్స్ అలా ఉండాలి, తెలుగు మాట్లాడే విధానం అలా ఉండాలి. మోడర్న్గాను బాగుండాలి, ట్రెడిషనల్గా కూడా బాగుండాలి. మోడర్న్ డ్రెస్లో కూడా ఇప్పుడు ఇలాంటి కాస్ట్యూమ్స్లో కూడా చాలా బాగుంటుందను, చీర కట్టినా కూడా చాలా అందంగా ఉంటుంది. తను మంచి డాన్సరు, తెలుగు మీద చాలా మంచి కమాండ్ ఉంది. అందుకని నేను ఇవన్నీ మీట్ అయిన అమ్మాయి రూపా. అండ్ తన పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది ఉమామహేశ్వర్లో. సో ఐ డిసైడెడ్ ఐ షుడ్ ఇమీడియట్లీ కాస్టర్ అని. తను కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్. ముఖ్యంగా మార్తాండ వెంకటేష్ గారు మా ఎడిటర్ ఫస్ట్ చూసి నాకు ఫోన్ చేసి, అమ్మాయి షీఈ్ ఎ బ్రిలియంట్ యాక్టర్ అండి, చాలా టైమింగ్లో ఉంది అమ్మాయి, చాలా బాగా చేసింది, షీ హ్యాస్ అ బ్రైట్ ఫ్యూచర్ ఇఫ్ షీ మేక్స్ ద కరెక్ట్ చాయిసెస్. అమ్మాయి తీసుకుంటే మాత్రం మంచి యాక్ట్రెస్. యాక్చువల్లీ దర్శి జోక్గా అంటూ ఉంటాడు, యు ఆర్ ఇన్ దట్ సాయి పల్లవి స్పేస్ ఇఫ్ యు ఆర్ కేర్ఫుల్ అని. సో తెలుగు నుంచి అలాంటి నటులు మనకు లేరు. సాయి పల్లవి స్పేస్లో ఉండే యాక్ట్రెసెస్ తెలుగులో ఎక్కువ మంది లేరు మనకి, తెలుగు మాట్లాడే అమ్మాయిలు. అవును సార్. సో ఐ థింక్ షీ ఈస్ అ గుడ్ ప్రాస్పెక్ట్ ఇన్ దట్ డిపార్ట్మెంట్. అంటే ఎట్లా సార్, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, వైవహర్ష గారు ఉన్నారు, బంచ్ ఆఫ్ యాక్టర్స్. వెన్నెల కిషోర్, క్లైమాక్స్లో అయితే వెన్నెల కిషోర్, వైవహర్ష, భరణి గారు, శ్రీనివాస్ అవసరాల, తర్వాత అఫ్ కోర్స్ దర్శి. వీళ్ళు కాకుండా చిన్న చితుకు వడ్లమాన శ్రీనివాస్ గారు, కల్పలత గారు, రూపలక్ష్మి గారు, నరేష్ గారు, వీళ్ళందరి మధ్యలో అమ్మాయి నిలబడి తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతూ పండించాలంటే ఎంత కష్టం. కాబట్టి గ్రేట్ జాబ్. సార్ జనరల్గా మార్తాండ వెంకటేష్ గారి కొన్ని ఇంటర్వ్యూస్ చూసుకున్నాను సార్. అంటే ఆయన ఎడిట్ టేబుల్ మీదకి వెళ్ళాక ఆయనకు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఖచ్చితంగా ఒపీనియన్ త్రో చేస్తారు ఇలా ఉన్న డైరెక్టర్ నాకు. సో వాట్ వాజ్ హిస్ రియాక్షన్ సార్? అంటే ఎప్పుడు మా ఇద్దరికి మధ్యలో నాకు చాలా స్మూత్ రిలేషన్షిప్ అండి విత్ వెంకటేష్ గారు. మాకు ఎప్పుడూ డిస్కషన్లు, డిబేట్లు ఉండవు. జనరల్గా సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఆయన ఫస్ట్ కట్ చేసేస్తారు, డబ్బింగ్ కట్ అంటాం మేము. డబ్ కట్ చేసి డబ్బింగ్ వెళ్ళిపోతుంది. డబ్బింగ్ వెళ్ళిపోయిన తర్వాత డబ్బింగ్ ఎంత కంప్లీట్ చేస్తారు, ఆయన కూర్చుని ఆయన అనుకున్న ఆయన స్క్రిప్ట్ తెలియదు, ఇప్పుడు చదవరు ఆయన ఆల్రెడీ ఫస్ట్ కట్లో చూసిన స్టోరీని ఎంత బెస్ట్గా చెప్పగలము అని చెప్పేసి ఆయన కట్ చేసేస్తారు. తర్వాత నేను చూస్తాను, నాకు చూపిస్తారు, రండి మోహన్ గారు మీరు చూడొచ్చు అంటారు. ఆ సినిమా అది చూస్తున్నప్పుడు నేను అంతకుముందు తీసిన సినిమాలో ఏ సీన్ అయినా నాకు గుర్తు రాలేదంటే ఆ సీన్ అనవసరం. సింపుల్ రూల్ నాకు అది. అంటే ఆయన అంత స్మూత్గా చేస్తారంటే, అరే నేను ఇంత అద్భుతంగా తీసాను ఆ సీన్ ఏంటి లేదు అని నాకు అనిపించిందంటే ఆ సినిమాకి ఆ సీన్ అనవసరం, ఆ కథకి కాదు. నాకు స్ట్రాంగ్గా ఉండాలి అని నాకు అనిపిస్తే నేను ఆయనతో చెప్పి వీ హ్యావ్ ఎ క్విక్ డిస్కషన్ అబౌట్ ఇట్. నా రూల్ ఎప్పుడు ఒకటే, మీరు నన్నైనా కన్విన్స్ చేయాలి, నేను మిమ్మల్ని కన్విన్స్ చేయాలి. సింపుల్. అది చాలా లాజికల్గా, మెథాడికల్గా, స్ట్రిక్ట్లీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ స్టోరీ ఉండాలి. మన సొంత అభిమానాలు, నేను ఆ షాట్ ఎంత కష్టపడి తీశాను, అర్ధరాత్రి 12ంటికి వెయిట్ చేశాను, ఇవన్నీ ఆడియన్స్కి అనవసరం. దట్ సీన్ ఈజ్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్, వై ఐ థింక్ ఇట్ విల్ వర్క్, వై హీ థింక్స్ ఇట్ డజంట్ వర్క్. మేము ఇద్దరం టకటక ఆర్గ్యూ చేసుకుంటాము. ఒకప్పుడు ఓకే సార్ ఆయన కన్విన్స్ అయితే పెట్టేస్తారు, నేను కన్విన్స్ అయితే వదిలేస్తాను. సో మా ఫైనల్ కట్ ఎప్పుడు 2-3 డేస్లో లాక్ అయిపోతుంది. ఇప్పుడు వీ నెవర్ హ్యావ్ ఫైట్స్ అబౌట్ ఇట్. ఎప్పుడైనా నాకు మళ్ళీ 2-3 సార్లు చూసుకున్న తర్వాత ఏమైనా అనిపిస్తే ఫోన్లో చెప్పేస్తే ట్రిమ్ చేసేస్తూ ఉంటాను. సో మేము తొందరగా లాక్ చేసేస్తాము. మా అగ్రిమెంట్ ఏంటంటే ఓకే వెళ్ళిపోతుంది. మిక్స్లో ఏమన్నా ఇంకా భయంకరంగా మాకు ఇది అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు, ఏంటి ఇలా మనం పొరపాటు పడ్డాం అంటే మిక్స్లో తీసేస్తాం. మిక్స్ తర్వాత ఫైనల్ కట్ సౌండ్ మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు సింపుల్గా ఆ ఒక పార్ట్ తీసేస్తాం. కానీ అది ఇప్పుడు ఒక్కసారి కూడా జరగలేదు. మాకు ఒక్కసారి జరిగిందేమో 2 సార్లు అంతే, మిగతా ఎప్పుడు మాకు అలా జరగదు. మోరల్లెస్ మాకు ఎడిట్లో లాక్ అవుతుంది. సో వెంకటేష్ గారు ఈజ్ అ బ్రిలియంట్ ఎడిటర్ అండి. ఆయన ఏ జానర్కి ఎలా కట్ చేయాలో ఆయన తెలుసు. సమ్మోహనం ఎడిటింగ్ ప్యాటర్న్ దీనిలో ఉండదు, జెంటిల్మన్ ఎడిటింగ్ ప్యాటర్న్ సమ్మోహనంలో ఉండదు, అమితుమి ఎడిటింగ్ ప్యాటర్న్ అష్టాచమ్మలో ఉండదు. ఈ పాత్ర ఎలాంటి పాత్ర దాన్ని బట్టి ఎడిటింగ్ స్టైల్ ఆ పాత్రకి అప్లై చేస్తారు ఆయన. ఇప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడే ఒక వ్యక్తిని ఒకలాగా కట్ చేస్తారు, బెరుగ్గా మాట్లాడే వ్యక్తికి ఒకలాగా కట్ చేస్తారు. ఆ షార్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, పేసింగ్ ఎలా చేయాలి అని ఒక స్క్రిప్ట్కి యాక్చువల్గా ఫైనల్ షేప్ వచ్చేది ఎడిటింగ్ టేబుల్లోనే. అలాగా నా సినిమాలకి హీఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొలాబరేటర్ నాకు. నా సినిమాకి ఒక షేపు, మిగతా అంతా
ఇప్పుడు మీరు పెయింటర్ అనుకోండి, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ అవన్నీ కూడా రంగులండి. అవును. యాక్చువల్ బ్రష్ ఎడిటింగ్, ఎడిటర్. ఎంత బ్రష్ స్ట్రోక్ ఇవ్వాలి, ఎంత తగ్గించాలి అనేది ఎడిట్లో డిసైడ్ అవుతుంది. మీకు మంచి ఎడిటర్, మీ కొలాబరేటర్ లేకపోతే అక్కడే ఇట్స్ బొమ్మ చెడిపోతుంది. బొమ్మ చెడిపోతుంది. సో ఆ విధంగా మార్తాండ్ గారు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హీఈస్ మై బ్రష్. అవును. ఆయన లేకపోతే మీరు కరెక్ట్ బొమ్మ వేయలేరు. అదే సార్. లైక్ మీరు చేసిన సినిమాలు ఇవన్నీ చాలా కొత్తగా ఉంటాయి సార్. అంటే అప్పుడు జనరేషన్కి అది చాలా కొంచెం ఫ్రెష్ థాట్ లాగా అనిపిస్తుంది. ఆ టైంకి కావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే కనుక మనకి పాన్ ఇండియా అని చెప్పి లేదా మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడం అని. ఇప్పుడు మీ జెంటిల్మెన్ లాంటి సినిమా ఉందంటే అది మల్టిపుల్ లాంగ్వేజ్ చేసే సినిమా సార్. సో వై కాంట్ యూ ట్రై ఇన్ నేను అలా నమ్మనండి. పాన్ ఇండియా అనేది మనం ప్లాన్ చేసి తీయలేము. అది ఐ ఫీల్ అది తీసిన తర్వాత పాన్ ఇండియా అవ్వచ్చు. ఇప్పుడు కాంతారా లోకల్ ఫిల్మ్ అది, దట్ బికేమ్ ఏ పాన్ ఇండియా. సో ఇప్పుడు పాన్ ఇండియా అని మనం కూర్చుని ఇప్పుడు ఈ యాక్టర్ని పెడదాం, అక్కడి నుంచి హిందీ నుంచి, తమిళ నుంచి ఈ నటుని పెడదాం, మలయాళం నుంచి, అలా నేను నమ్మను. ఎంత లోకల్గా స్టోరీ ఉంటే అంత గ్లోబల్గా అవుతుంది నా ఫీలింగ్. ద మోర్ లోకల్ ద మోర్ గ్లోబల్. ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఇన్ అ స్పెసిఫిక్ కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్ చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. అవును సార్. నేను ఆల్రెడీ చూస్తున్న సినిమాలు మీరు ఆల్రెడీ చూపించారనుకోండి, నాకు హాలీవుడ్ వాళ్ళు ఆల్రెడీ చూస్తున్న సినిమాలు మళ్ళీ హాలీవుడ్గా చూపించారనుకోండి, దే వాంట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. కాబట్టి ఐ డోంట్ బిలీవ్ ఇన్ పాన్ ఇండియా ఫిల్మ్ ఫర్ ద సేక్ ఆఫ్ పాన్ ఇండియా ఫిల్మ్స్. మీరు ఎలా చేయాలంటే ఈ కథ నేను ఎంత శ్రద్ధగా తీయగలను, ఎంత యూనివర్సల్ హ్యూమన్ ఎమోషన్ పండించగలుగుతున్నా దీనిలో. ద మొమెంట్ ద కోర్ ఎమోషన్ ఈజ్ యూనివర్సల్, ఇట్ విల్ ఆటోమేటిక్గా అపీల్ అండి. ప్లస్ దానిలో స్పెషల్ అట్రాక్షన్ ఏమవుతుందంటే ఈ కల్చర్ నాకు తెలియదు, ఈ కల్చర్ నేను తెలుసు, అది అట్రాక్షన్. కాంతారా లాంటి సినిమాలో అది అట్రాక్షన్. లేకపోతే విశ్వనాథ్ గారి సినిమా సాగర్ సంగమంలో అది అట్రాక్షన్, శంకరాభరణంలో అదొక అట్రాక్షన్. లేకపోతే మనం చూసే మలయాళం సినిమాల్లో కుంభలంగి నైట్స్లో, లేకపోతే మహేష్ ఇంట ప్రతీకారంలో కానీ, లేకపోతే తొన్నిమూదులం దృక్షాక్షంలో కానీ ఇంట్రెస్ట్ ఏంటి మనకి? ఇంట్రెస్ట్ ఈస్ ద కల్చర్ ఈస్ వెరీ స్పెసిఫిక్ అండ్ ఐ వాంట్ నో మోర్ అబౌట్ ఇట్, అండ్ దట్ కల్చర్ ఈస్ ఇంట్రడ్యూస్ టు మీ త్రూ సినిమా. నాకు ఆ సంస్కృతి సినిమా, ఆ సినిమా ఆ పాత్రలో కథనాల ద్వారా పరిచయం అవుతుంది. అదే కిక్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ పాన్ ఇండియా ఫిల్మ్ జస్ట్ బికాజ్ అందరినీ కలిపి పెట్టేస్తే పాన్ ఇండియా కథలు అనే ఉండవు. మణిరత్న గారు చాలా మంచిగా చెప్పారు సార్. ఎక్కువగా మీరు ఇండియా మొత్తానికి కథ రాయడం మొదలెట్టేటప్పుడు కథ పలచబడిపోతుంది. ఎప్పుడైతే మీరు ఒక రోజా, బాంబే, ఆయన తమిళంలో తీసిన తర్వాత అయ్యాయి. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు కానీ అవన్నీ పాన్ ఇండియా సినిమాలు. రోజా వాజ్ పాన్ ఇండియా హిట్, బాంబే వాజ్ పాన్ ఇండియా హిట్. సో గీతాంజలి పాన్ ఇండియా అంటే వాళ్ళందరికీ కూడా అప్పీల్ అయింది. కానీ అలా అని చెప్పి వాళ్ళందరూ యాక్టర్స్ అక్కడి నుంచి తీసుకురాలి ఆయన. సో ద ఐడియా షుడ్ బి దట్ మీ కల్చర్, మీ కథ స్పెసిఫిక్గా మీ కల్చర్లో ఉంటే ఎక్కువ మందికి అప్పీల్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. దే ఆర్ ట్రూ పాన్ ఇండియా ఫిల్మ్స్. సార్ జనరల్గా మీ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది సార్? లైక్ మీరు కథ అనుకుని కథ రాసుకున్న తర్వాత యూ గో ఫర్ యాక్టర్సా సార్, లేకపోతే యాక్టర్స్ని? లేదు, నేను కథ అనుకున్న తర్వాత యాక్టర్స్ అండి. ఫస్ట్ యాక్టర్స్ని అనుకుని కథ రాయండి నేను ఎప్పుడు. ఓకే. ఎందుకంటే అది అడ్డం పడతారు అప్పుడు హీరో కథకు రాయాలి. ఇంకో డేంజర్ ఏంటంటే ఆ నటుడు మనకు తర్వాత పొరపాటున దొరకలేదు అనుకోండి. ఇప్పుడు ఒక నటుడిని దృష్టిలో పెట్టుకుని, ఆ నటుడి స్ట్రెంగ్స్ని దృష్టిలో పెట్టుకుని, ఆ నటుడి మ్యానరిజమ్స్ దృష్టిలో మీరు కథ రాశారనుకోండి, పొరపాటు ఆ నటుడు ఆ సినిమా కథ నచ్చలేదు, లేదంటే ఆయన కుదరలేదు, వేరే నటుడికి మనం వెళ్తే ఇవన్నీ అప్లై అవ్వదు, చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. అందుకని నేను ముందర కథ స్క్రీన్ ప్లే అయిపోయి కంప్లీట్ డైలాగ్తో పాటు స్క్రీన్ ప్లే రాసుకున్న తర్వాత హూ ఇస్ ద రైట్ పర్సన్ అని ఆలోచిస్తాను. సార్ జనరల్గా ఫిల్మ్ మేకింగ్ అనేది లేదా సినిమా తీసే విధానం లేదా ఆడియన్స్ చూసే విధానం అనేది ఒక్కొక్క డికేట్ తర్వాత మారుతూ వస్తుంది సార్. లైక్ ఎవ్రీ అప్గ్రేడింగ్ అనుకోవచ్చు, లేకపోతే వాట్ ఎవర్ వీ కాన్ కాల్ ఇట్. పోస్ట్ కోవిడ్కి అండ్ ప్రీ కోవిడ్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. లైక్ పీపుల్ గ్లోబల్ సినిమానంతా మనం ఓటీటీలో చూసినాం. అండ్ సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఓటీటీ సార్? ఓటీటీ ఈస్ అ గుడ్, ఇట్స్ ఓన్లీ వన్ వే ఆఫ్ వాచింగ్ ఎ ఫిల్మ్ అండి. ది వే ఆఫ్ వాచింగ్ ఫిల్మ్స్ అని అనకూడదు. ఇట్స్ డేంజరస్ బికాస్ ఎసెన్షియల్లీ సినిమా ఈజ్ అ కమ్యూనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు గ్రూప్లో చూసే కళది, నాటకంలాగా. నాటకాన్ని ఇంట్లో కూర్చొని ఒక్కళ్ళే చూడమంటే ఏముంటుంది మజా? అండ్ ఇవి జీవితానుభవాలను చెప్పే కళారూపాలు కదా. జీవితానుభవం నేను 10 మందితో కొత్త వాళ్ళతో పంచుకోవడంలో ఉన్న మజా నేను ఇంట్లో కూర్చొని ఒక్కడే చూస్తే ఉండదు. సో పుస్తకం ఒక్కళ్ళే కూర్చొని చదవాలి. 100 మంది మధ్యలో 100 మందితో కలిసి చదవంగా మనం. పెయింటింగ్ ఒక్కళ్ళమే చూడాలి, 100 మందితో కూర్చొని చేయలేము. సినిమా 100 మందితో కూర్చొని చూస్తేనే మజా. సో నా దృష్టిలో ప్రాథమికంగా సినిమాని చూసేది గ్రూప్తో చూడాలి, ఇండివిజువల్గా చూడొచ్చు అప్పుడప్పుడు. ఇట్స్ ఫన్ టు వాచ్ ఫిల్మ్స్ అలోన్. ఐఎమ్ నథింగ్ అగేన్స్ట్ ఇట్, బట్ డు నాట్ దానికే పరిమితం చేయకూడదు ఓటీటీ. అయితే మార్కెట్, కొన్ని రకాలైన మార్కెట్ రెస్ట్రిక్షన్స్, కొన్ని రకాలైన బాక్స్ ఆఫీస్ రెస్ట్రిక్షన్స్
లేకుండా సినిమా చేయగలిగే అవకాశం ఓటీటీలో అప్పుడప్పుడు లభిస్తుంది. బికాజ్ ఆడియన్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీ రిస్క్ తగ్గుతుంది, అప్పీల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి సినిమాలు చేయడానికి, అలాంటి పాత్రల గురించి సినిమాలు చేయడానికి, కథలు తీయడానికి ఓటీటీ ఇస్ గుడ్ ప్లాట్ఫామ్. బట్ అన్నంత మాత్రాన అలాంటి సినిమాలు జనరల్ ఆడియన్స్కి తీయకూడదా అంటే కరెక్ట్ కాదు. బట్ అవకాశం అయితే ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో ఎలాగైతే ఒక పుస్తకాన్ని మనం మన పుస్తకంలో చదువుతాం, లేకపోతే లైబ్రరీలో చదువుతాం, లేకపోతే ఐప్యాడ్లో చదువుతాం, లేకపోతే ల్యాప్టాప్లో చదువుతాం, లాగా సినిమాని మనం తెర మీద చూడడం నామ్, పుస్తకం చదవడం నామ్, ఐప్యాడ్లో చదవడం ఒక నాము, ల్యాప్టాప్లో చదవడం ఒక పద్ధతి, అదేంటది కిండిల్లో చదవడం ఒక పద్ధతి. అలాగే సినిమా కరెక్ట్గా చూసే పద్ధతి థియేటర్. దానికి ఆప్షన్స్ ఏంటంటే ఓటీటీ, టీవీ, మీ ల్యాప్టాప్ లేకపోతే ఐప్యాడ్. బట్ ద రియల్ వే టు వాచ్ ఎ ఫిల్మ్ స్టిల్ ఐ ఫీల్ ద బ్యూటీ ఆఫ్ సినిమా ఈజ్ ఇన్ ద థియేటర్. నా దృష్టిలో, నా వరకు ఇట్స్ అ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. తర్వాత యూ కెన్ వాచ్, నేను కార్లో వెళ్తూ కూడా సినిమాలు చూస్తాను, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ సినిమా అంటే అక్కడే చూడాలి. బట్ ఓటీటీ ఈజ్ అ గుడ్ ఆల్టర్నేటివ్ ఫర్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంటల్ కొత్త రకమైన సినిమాలకి అయితే ఓటీటీ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ఆపర్చునిటీ. సార్, సో డూ యూ వాచ్ ఫ్రీక్వెంట్గా సినిమాలు చూస్తుంటారా సార్? లైక్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే లైఫ్లో సార్? చాలా, ఒకటి కాదు, చాలా. బైసికల్ థీవ్స్ అని క్లాసిక్ ఒకటి ఉంది, ఇటాలియన్ ఫిల్మ్ అండి. సత్యజిత్ రే గారి సినిమాలు అన్నీ నాకు ఇన్ఫ్లుయెన్సే. కేవీ రెడ్డి గారి పెద్ద మనుషులు, ఎల్వి ప్రసాద్ గారి మిస్ అమ్మ, మేజర్ ఇన్ఫ్లుయెన్స్. నా ఫేవరెట్ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు, తెలుగులో క్లాసిక్ డైరెక్టర్స్. సాగర్ సంగమ విశ్వనాథ్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, శివ ఈజ్ అది నచ్చిన వాళ్ళు ఎవరికి ఉంటుంది, అది మణిరత్న గారు నాయగన్ నాకు చాలా ఇష్టం, ఇరువర్ చాలా ఇష్టం మణిరత్న గారి సినిమాల్లో. తర్వాత బాపు గారి కొన్ని సినిమాలు, అందాల రాముడు ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత గోరంత దీపం నాకు చాలా ఇష్టం, ముచాల ముగ్గు ఆఫ్ కోర్స్ ఫెంటాస్టిక్ ఫిల్మ్స్. సో అలా రకరకాల సినిమాలు రకరకాల కాంటెక్స్ట్లో నాకు నచ్చుతుంటాయి. ఈ మధ్య మిడిల్ క్లాస్ మెలడీస్ చాలా ఇష్టం, తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు చాలా ఇష్టం నాకు, వినోదంతో దొరసాని, కేవీఆర్ మహేందర్ దొరసాని, ఉదయ్ గుర్రాల తీసిన మెయిల్. ఆ తర్వాత చాలా ఈ మధ్య రీసెంట్గా వచ్చిన కొన్ని సినిమాలు కూడా నాకు దే రియలీ ఇన్స్పైర్ మీ, అంటే యంగ్ ఫెలోస్ డూయింగ్ ఇంట్రెస్టింగ్ వర్క్. సో ఆల్వేస్ ఐఎమ్ ట్రైంగ్ టు వాచ్ న్యూ సినిమా, ట్రైంగ్ టు లెర్న్ ఆర్ ఎంగేజ్ విత్ దెమ్. ఎట్లా తీస్తున్నారు, ఎలాంటి వీళ్ళ ఆలోచన ఉంది. సో ఇట్ ఈస్ యువర్ జాబ్ టు బీ ఎ స్టూడెంట్. ఫిల్మ్ మేకర్ షుడ్ ఆల్వేస్ బీ ఎ స్టూడెంట్. యూ షుడ్ నెవర్ థింక్ నా కళ కంటే నేను గొప్పవాడిని అయిపోయానని ఎప్పుడైతే అనుకుంటామో మన పత్రం ప్రారంభమైనట్టే. కాబట్టి ఐ ఫీల్ దట్ వన్ షుడ్ ఆల్వేస్ బీ ఎ స్టూడెంట్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ ఆల్ ద టైమ్, అండ్ దేర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ టు లెర్న్. యూ కెన్ నెవర్ మాస్టర్ సినిమా. సినిమా ఇస్ టూ బిగ్, టూ ఎల్యూజివ్ అండ్ టూ డిఫికల్ట్. సార్, సో సారంగపాణి జాతకం అండ్ December 20th రిలీజ్ అవుతుంది. సో వన్ వర్డ్ అబౌట్ సారంగపాణి జాతకం, వాట్ ఇట్ కుడ్ బి? ఒక సకుటుంబ సపరివార సమేతంగా మనం అంటూ ఉంటాం కదా, పత్రికలు కూడా పెడుతున్నాం. అలాంటి సినిమాలు ఈ మధ్య కొంచెం తక్కువయ్యాయి. కుటుంబం అంతా, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలివాళ్ళ వరకు అందరూ కలిసి ఒక పిక్నిక్ లాగా, ఒక ఈవినింగ్ మనం భోజనానికి మనం వెళ్ళాలనుకుంటే సినిమా చూసి భోజనం చేద్దాం, లేదా భోజనం చేసి సినిమాకి వెళ్దాం అని అనుకుంటే కదా సారంగపాణి జాతకం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎస్పెషలీ ఇది వస్తున్న సీజను, హాలిడే సీజను, మీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అప్పుడే అయి ఉంటాయి. ఫ్యామిలీ అందరూ బయటికి వెళ్ళడానికి ఐఎమ్ షూర్ యుల్ బి లుకింగ్ ఫర్ ఎ ఫిల్మ్, నథింగ్ బెటర్ దాన్ దిస్ ఫిల్మ్. అండ్ ఇది ఏంటంటే అందరూ హాయిగా నవ్వుకుని, మనం కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా గుర్తుపెట్టుకుని, కొన్ని జోక్స్ గుర్తుపెట్టుకుని వాటిని మళ్ళీ గుర్తు తెచ్చుకుని నవ్వేలాంటి సినిమా. అర్థవంతమైన కథ, ఏదో జోకుల కోసం కథ రాయడము, కథ కోసం జోకులు పెట్టడం కాకుండా కథ హాస్యం రెండు కలిసి ఉన్న స్టోరీస్, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, కోకి క్యారెక్టర్స్ ఉండి పూర్తి కుటుంబం అంతా హాయిగా నవ్వుకునే సినిమా ఖచ్చితంగా ఇదే నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో అందరినీ నేను ఇప్పుడు జోక్గా అంటున్నాను, సకుటుంబ సపరివారం కాకుండా పరకుటుంబ పరపరివార సమేతంగా కూడా రండి. ఫ్రెండ్స్కి చెప్పండి, నేబర్స్తో చెప్పండి, జస్ట్ కమ్ టు ఫిల్మ్. ఫిల్మ్ ఒక థియేటర్లో, ముఖ్యంగా కామెడీ ఒక థియేటర్లో చూడడంలో ఉన్న మజా వేరు. మనకు తెలియని వాళ్ళందరితో కలిసి లైఫ్ పంచుకుంటూ హాస్యాన్ని పంచుకోవడం అనేది ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. సో ఐఎమ్ షూర్ సారంగపాణి జాతకం ఆ ప్రామిస్ని పూర్తిగా నెరవేరుస్తుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను. డెఫినెట్లీ సార్, మీరు చెప్పినట్టుగానే మీ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కావాలి లైక్ యువర్ ప్రీవియస్ ఫిలిమ్స్, అండ్ థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్స్ రిలీజ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ సార్.